కనబడుతుంది. Yeah. నిన్న మనం ఇట్లా చేసాం కదా. డైరెక్ట్ వాల్యూస్ ఆబ్జెక్ట్స్ కానప్పుడు ప్రాపర్టీ నేమ్ ఇచ్చుకుంటాం, వాల్యూ ఇచ్చుకుంటా అని ఇస్తాం. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఉంది ఏమి ఇస్తాం, ప్రాపర్టీ నేమ్ ఇచ్చి రెఫ్ ఈజ్ ఈక్వల్ టు అని ఇస్తాం. అవునా? Yeah. ఇంకొక ద్వారా ఏంది, కన్స్ట్రక్టర్ ఆర్గ్. ఇలా కన్స్ట్రక్టర్ ఆర్గ్ రెఫ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పిస్తాం. అవునా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఇది తీసేసాం అనుకోండి, ఏమవుతుంది? ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి అసైన్మెంట్ లేదు, సెట్ చేయలేదు ఏం వాల్యూస్. నేను ఇక్కడ చిన్న చేంజ్ చేశాను చూడండి. బి పెన్ అని తీసి టీ పెన్ అని పెట్టా. ఓకేనా? నేను ఇప్పుడు ఈ ప్రాపర్టీ పెట్టలేదు కదా. ఇప్పుడు నేను రన్ చేస్తే టీచర్ లో పెన్ అనే ఆబ్జెక్ట్ ఏముంటది? ఉంటదా? ఉండదు. ఏమొస్తుంది? నల్లని రావాలి ఇప్పుడు. స్ప్రింగ్ అడ్వాంటేజెస్ చూడాలంటే మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ స్ప్రింగ్ జేడిబిసి అన్ని చూశాక మీకు అర్థమైంది. ఇప్పుడు చెప్పినా దాని అడ్వాంటేజ్ మీకు అర్థం కాదు. స్ప్రింగ్ లో మెయిన్ డిపెండెన్సీ ఇంజెక్షన్ ఒక ఫీచర్. ఇదేంటి కనబడట టీచర్లు? సెటర్ మెథడ్ నిన్న కన్స్ట్రక్టర్ చేస్తూ తీసేసాం కదా, గుర్తొచ్చిందా? మళ్ళీ బ్యాక్. సో మీరు చెప్పిన ప్రకారం ఏమవుతుంది? నల్ వస్తుంది. ఎందుకంటే మనం సెట్ చేయలేదు కాబట్టి. డిపెండెన్సీని రిజాల్వ్ చేయలేదు కదా, స్ప్రింగ్ కి చెప్పలేదు. అవునా? సో మీరు అన్నట్టు నల్ వచ్చింది. ఓకే, మళ్ళీ రన్ చేస్తున్నానండి. ఏమైందండి? బాల్ పెన్ రిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు నేను రెఫ్ ట్యాగ్ పెట్టానా? మరి ఎలా రిజాల్వ్ అయింది? ఇక్కడ నేను లేదు కదా, తీసేసా కదా ఇక్కడ, అయినా ఎలా అయింది? ఇప్పుడు నేను ఏదో మాడిఫై చేశా కదండి, అదని చెప్పచ్చుగా. అదే చూడలా. ఇది యాడ్ చేశాను, కనబడ్డదా? ఓకే. సో అంతకుముందు ఏం చేశారు, డిపెండెన్సీ ఏబీని సెట్ చేయాలని మీరు చెప్పారు కదా స్పెసిఫిక్ గా. అలా కాకుండా ఆటోమేటిక్ గా జరిగిపోయేలాగా వచ్చి ఇది పెడితే, ఆటో వైర్ ఈజ్ ఈక్వల్ టు బై నేమ్ అని పెడితే ఏమైతే తెలుసా, ఈ టీచర్ లో, ఓకేనా, టీచర్ లో ఉన్న ప్రతి ప్రాపర్టీని ఆబ్జెక్ట్ రెఫరెన్స్ చూసుకుంటది. ఓకేనా? దీని పేరు ఏంటి? టీ పెన్. అవునా? సో టీ పెన్ అనేది ఏమన్నా డిక్లేర్ చేసి ఉందా బీన్ చూసుకుంటది, చేసుకొని దాన్ని సెట్ చేస్తుంది. అర్థమైందా? నేమ్ మ్యాచ్ అయితే చాలు, సెట్ చేసేస్తుంది. ఆటో వైర్ అంటే ఏంటంటే, అంతకుముందు మనం స్పెసిఫిక్ గా ఏ బీన్ అనేది ఏ బీన్ కావాలో మనం చెప్పేవాళ్ళం. సపోజ్ ఇప్పుడు ఇది తీసుకోండి, ప్రాపర్టీ. అంతకుముందు ఏం చేసాం, నేమ్ ఈజ్ ఈక్వల్ టు టీ పెన్ అని ఇచ్చి, అవునా,
రఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏది కావాలి ఇప్పుడు, బి పెన్ కావాలా లేదా ఐ పెన్ కావాలా అని చెప్పి మీరు మాన్యువల్గా ఇచ్చుకునేవాళ్ళు. ఈ ఐ పెన్ అని ఇచ్చారనుకోండి ఏమైద్ది, ఈ బీన్ సెట్ అయింది, ఇంక్ పెన్ సెట్ అయింది. ఇక్కడ ఐ పెన్ తీసేసి టీ పెన్ అని ఇచ్చారనుకోండి, ఏది ఐడి టీ పెన్ కాబట్టి ఇది సెట్ అయ్యేది. కానీ ఇప్పుడు స్పెసిఫిక్గా నేను చెప్పను, ఆటో వైరింగ్ అంటే అదే అనమాట. డిపెండెన్సీస్ని ఆటోమేటిక్గా వైరింగ్ చేస్తుంది. వైరింగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక దానికి ఒకటి కావాలి కదా, ఆ ఆబ్జెక్ట్ ని తెచ్చి పెడతాన్ని స్ప్రింగ్ లో వైరింగ్ అంటారు. బై నేమ్ గుర్తుంచుకోండి, ఇక్కడ ఆటో వైర్ లో రకరకాలు ఉంటుంది, బై నేమా బై టైప్ అని. ఇప్పుడు నేనేం చెప్పాను, బై నేమ్ అన్నాను అంటే ఏం చేసేదో తెలుసా, ఇప్పుడు ఇందులో ఉన్న ఈ రెండు ఆల్రెడీ రిజాల్వ్ అయిపోయినాయి, ఇది ఒకటి ఉంది, మేబీ ఇది కాక ఇంకో 4 కూడా రెఫరెన్సెస్ ఉండొచ్చు కదా, వేరే ఆబ్జెక్ట్స్ ఏమన్నా. టీచర్ కి పెన్నుతో పాటు బ్లాక్ బోర్డ్ కూడా కావాలనుకోండి, అప్పుడు బోర్డ్ అనే ఒక ఇంటర్ఫేస్ ఉంటది, అవునా? అప్పుడు రకరకాల బోర్డ్స్ మనం రన్ టైమ్ లో ఇవ్వచ్చు, అవునా? సో అప్పుడు కూడా ఏం చేస్తుంది, సపోజ్ ప్రైవేట్ బోర్డ్ బి బి అని ఉందనుకోండి, సో స్ప్రింగ్ ఆటో వైరింగ్ బై నేమ్ అంటే ఏం చేస్తుంది తెలుసా, ఫస్ట్ దీన్ని చూస్తుంది. సో టీ పెన్ అనే బీన్ ఉందా చూసుకుంటది, టీ పెన్ ఉంటే ఇది సెట్ చేస్తుంది. నెక్స్ట్ ఏం లేదు, సపోజ్ బోర్డు కూడా ఉంది అనుకోండి, ప్రైవేట్ బోర్డు బి అని ఉంది, సో బి అనేది చూసుకుంటది, నేమ్ అనేది బి కదా, కాబట్టి ఏం చేస్తుంది, స్ప్రింగ్ ఎక్స్ఎంఎల్ లో బీన్ ఏదైనా ఐడి బి అని ఉందా చూసుకుంటది, చూసుకొని ఆ బోర్డు ఆబ్జెక్ట్ ని సెట్ చేసేస్తుంది. అర్థమైందండి? క్లియరా? సందీప్ అర్థమైందండి? ఇది మళ్ళీ ఒకసారి చెప్పరా, అది బై నేమ్. అంత ముందు మనం మాన్యువల్ గా సెట్ చేసేవాళ్ళం అండి. ఇప్పుడు ఈ టీచర్ లో పెన్ అనేది ఉందా, ఇప్పుడు టీచర్ లో పెన్ అనేది ఉందా, ఈ పెన్నుని ఏ పెన్ కావాలి అనేది మనం చెప్పాం. సపోజ్ బాల్ పెన్ కావాలంటే అంతకుముందు ఇక్కడ టీ పెన్ ఇచ్చేవాళ్ళం, ఇంక్ పెన్ కావాలంటే ఐ పెన్ అని ఇస్తాం. అప్పుడు ఏమైంది, టీచర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇది కానీ క్రియేట్ చేసి దీనికి సెట్ చేసేది, ఎందుకంటే మనం ఇక్కడ చెప్పాం కాబట్టి. ఇలా చెప్పకుండా ఆటోమేటిక్ గా జరిగిపోయింది ఆటో వైరింగ్. అంటే బై నేమ్ అంటే ఏం చేస్తుందంటే, గో టు యువర్ క్లాస్, ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఏది, పెన్ను సెట్ చేయాలి. కానీ మనం ఎక్కడైనా చెప్పామా ఏ పెన్ సెట్ చేయాలో, చెప్పలా. ఇక్కడ జస్ట్ బీన్ డిక్లరేషన్ ఉంది, బట్ ఇక్కడ దీనికి డిపెండ్ ఇది కావాలనేది చెప్పలా. కానీ ఆటో వైర్ బై నేమ్ అంటే ఏమైందంటే, టీచర్ లో ఉన్న పెన్ ఇది ఉంది కదా, ఈ నేమ్ తో ఏదైనా బీన్ ఉందా చూసుకుంటది, చూసుకొని సెట్ చేసేస్తుంది. సో టీ పెన్ అనే దాంతో ఉందా చూడండి, ఇక్కడ ఉంది కదండి టీ పెన్ అనేది. కాబట్టి ఈ బీన్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి, అంటే ఎవరు ఈ బీన్ అంటే ఏంటి, బాల్ పెన్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి టీచర్ కి బాల్ పెన్ అసైన్ చేస్తుంది. ఇది ఎప్పుడు అసైన్ అవ్వదు, ఎందుకు, నేమ్ మ్యాచ్ అవ్వట్లేదు కదా, లోపల ప్రాపర్టీ ఇది మ్యాచ్ అవ్వట్లేదు. సో ఈ బీన్ సెట్ అవ్వదు ఈ కేసులో, ఎందుకు, మీరు ఆటో వైర్ ఈక్వల్ టు బై నేమ్ అన్నారు కాబట్టి. క్లియర్ అండి? క్లియర్. అర్థం కాకపోతే అడగండి, ఏం పర్లేదు, మళ్ళీ చెప్తా. లేదు, అర్థమైంది. ఇప్పుడు చూడండి, నేను టీ పెన్ ఎస్ అని చేశా, ఇప్పుడు ఆటో వైరింగ్ జరిగిద్దా జరగదా? లేదు. ఎందుకు? నేమ్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి. సింపుల్ ఏంటంటే, టీచర్ లో టీ పెన్ అని ఉంది, ఈ టీ పెన్ అనే దాంతో నేమ్ తో ఇక్కడ ఏదైనా బీన్ ఉందా, లేదు, అవునా? ఇది లేదు, ఇది లేదు, కాబట్టి ఇప్పుడు ఏమైంది, నల్ వచ్చింది. చూసారా, అర్థమైంది? ఎందుకు, మీరు బై నేమ్ తో చేయమన్నారు, బట్ టీ పెన్ తో ఒక్క బీన్ కూడా లేదు, అదేం చేస్తుందండి మీరు లేకపోతే? నల్ వస్తుందా, ఎర్రర్ వస్తుందా? నల్ వచ్చింది, లేదు కదా, అది దానికి సెర్చ్ చేస్తుంది, కనబడట్లేదు, సో రిజాల్వ్ చేయదు. సో నేమ్ అంటే అదనమాట. బాల్ పెన్ను ఇంక్ పెన్ను రెండు ఒకటే టైపా కాదా అండి? ఒకటే టైప్ అంటే ఇన్ ద సెన్స్ రెండిటికి పెన్ ఇంటర్ఫేస్, రెండు పెన్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది, అవునా?
కాబట్టి రెండు ఒకటే టైప్ కదా. యా సో ఇందాక నేమ్ ఇచ్చాం కదా, ఇక్కడ ఆటో వైర్లోనే బై టైప్ అని ఉంటుందండి. ఓకే అంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ టీచర్లో పెన్ ఉంది కదా, ఈ పెన్ను టైపు ఏదైనా ఉందా అని చూసిద్ది. XML ఉందా అండి పెన్ టైపు? ఉంది ఈ పెన్ బాగుంది. పెన్ టైపా? యా రిమూవ్ చేసేస్తున్నా ఫస్ట్, ఇది రన్ చేద్దాం. సో పెన్ టైప్ ఉంది కదండి, ఉంది కాబట్టి ఏమవుతుంది, రిజాల్వ్ అయిద్దా? అవుతుంది. అవుతుంది. ఇప్పుడు నేను ఇది పెట్టా, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నా, వచ్చిద్దా రాదా? వస్తుంది. వస్తుందా? ఎర్రర్ వస్తుంది. మల్టిపుల్ పెన్స్ ఉన్నాయి. రెండు పెన్స్ ఉన్నాయి. ఏ పెన్ కావాలి నీకు? ఇందాకంటే బై నేమ్ యూనిక్ గా ఐడెంటిఫై చేయగలదు. ఇప్పుడు రెండు బీన్స్ ఉన్నాయి సేమ్ టైపు, నీకు ఏది కావాలి? దానికి అర్థం కావట్లా. ఇప్పుడు నువ్వు ఒకటి ఉండుంటే సెట్ చేసేసింది బాల్ పెన్. ఇందాక నేను కావాలని అందుకే తీసింది. ఫస్ట్ ఇది తీసినప్పుడు బాగానే బాల్ పెన్ సెట్ అయిందా, అవునా? కానీ ఇప్పుడు ఏమవుతుంది, రెండు ఉన్నాయి, ఏది సెట్ చేయాలో అర్థం కాక చూడండి ఏమంటుందో. ఎర్రర్లోనే క్లియర్గా చెప్తుంది, ఎక్స్పెక్టెడ్ సింగిల్ మ్యాచింగ్ బీన్ బట్ ఫౌండ్ 2. అది ఏమేంటో కూడా ఇచ్చింది చూడండి, టీ పెన్ను ఐ పెన్ను. అర్థమైందా? సో మోర్ దాన్ 1 ఉంటే బై టైప్ అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఓకేనా? అదేం చేయాలో తర్వాత చూద్దాం దీన్ని రిజాల్వ్ చేయాలంటే. సో ఇంకేంటి, కన్స్ట్రక్టర్. ఇప్పుడు మీకు తెలుసు కదా కన్స్ట్రక్టర్, దానికి సెటర్ మెథడ్స్ కావాలా అక్కర్లేదు. జస్ట్ అది ట్రూ అని చెప్పి చూపించడానికి నేను టెస్ట్ చేసి చూపిస్తున్నా. మనం ఏం చేద్దాం అంటే ప్రస్తుతానికి దీన్ని పబ్లిక్ చేద్దాం, ఎందుకంటే ప్రైవేట్ ఉంటే యాక్సెస్ అవ్వదు. సో గెటర్ మెథడ్ ఉండాలి, కానీ ఇది ప్రైవేట్ అనుకోండి, మనం దాన్ని ప్రింట్ చేసి చూడలేం కదా. సో పబ్లిక్ చేద్దాము, అప్పుడు జస్ట్ వాల్యూ ప్రింట్ అయింది, అంటే జస్ట్ అయిందా లేదా అని చూడటానికి. ఐదర్ గెటర్ మెథడ్ అన్నా ఉండాలి, లేదా పబ్లిక్ మెథడ్ అన్నా పబ్లిక్ అన్నా అయి ఉండాలి, లేదంటే మనం యాక్సెస్ చేయలేం కదా. అందుకని నేను ఇలా చేస్తున్నా. అర్థమైంది ఎందుకు ఇలా చేశాను? గెటర్ మెథడ్ తీసేసాము కాబట్టి యాక్సెస్ చేయాలనుకుంటున్నా, కానీ అది ప్రైవేట్ వేరియబుల్, మనం అవుట్ సైడ్ క్లాస్ యాక్సెస్ చేయగలమా? లేదు కదా. టీచర్ బయట టీ పెన్ అనేది కనబడదు, కాబట్టి ఏం చేసా, నేను పబ్లిక్ చేశా టెస్టింగ్ చేయడానికి. ఓకేనా? ఇప్పుడు ఏమైంది, కన్స్ట్రక్టర్ అంటే టీచర్ ఉంది కదా, ఇక్కడ పెన్ ఉంది, అవునా? సో ఇది తీసేస్తున్నా, రన్ చేస్తా. సెట్ అయిందా అండి? బై కన్స్ట్రక్టర్ అంటే ఇప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందండి. మీరు టెస్ట్ చేయాలంటే మీరు కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అవుతుంది అని చెప్పి నేనేం చేస్తా అంటే సిస్అవుట్ పెడతా. ఇక్కడ మనం కన్స్ట్రక్టర్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ మనం ఆటోమేటిక్గా ప్రొవైడ్ అవుతుంది కదా, అది కాల్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ కావాలని సిస్అవుట్ ఇస్తా, మీకు ఇది కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ అని తెలియటానికి. దీన్ని స్ప్రింగ్ ఆటోమేటిక్గా కాల్ చేస్తుంది, అవునా? ఆబ్జెక్ట్ క్రియేషన్ మనం ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఇది కంపైలర్ ప్రొవైడ్ చేస్తుంది కదా. సో ఆ ఇప్పుడు కానీ ఇక్కడ ఏం చేసాము మనం, వన్స్ ఇది ఇచ్చామంటే కంపైలర్ మళ్ళీ ప్రొవైడ్ చేయదు. సో ఆబ్జెక్ట్ని బాల్ పెన్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఈ కన్స్ట్రక్టర్ని వాడిద్ది ఇప్పుడు. సో ఇది వర్క్ అవ్వాలి, ఈ లైన్ వస్తుంది ఇప్పుడు మనకి రన్ చేస్తే, అంటే కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ జరుగుతున్నట్టే కదా సింధు.
వచ్చిందా? యా. సో కన్స్ట్రక్టర్ కావాలంటే మీకు టెస్టింగ్ గా నేను ఇప్పుడు ఆటో వైర్ ఇస్ గుడ్ కన్స్ట్రక్టర్ తీసేసి బై నేమ్ అని పెడతా. ఇప్పుడు వర్క్ అవ్వదు చూడండి, ఈ లైన్ రాదు ఇన్ బీన్ కన్స్ట్రక్టర్. ఎందుకు? త్రూ షట్టర్ మెథడ్ కదా జరిగేది. సి కానీ నాకు తెలిసి ఇది కూడా వచ్చింది, ఎందుకంటే ఈవెన్ త్రూ షట్టర్ మెథడ్ అయినా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి కదండి ఫస్ట్. ఓకే. ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా సెట్ చేయలేదు కదా. చూద్దాం. చూసారా? సో ఆబ్జెక్ట్ అయితే కన్స్ట్రక్ట్ అయితే నెక్స్ట్ ఇక్కడ కన్స్ట్రక్టర్ కూడా చూశారు కదా, కన్స్ట్రక్టర్. సో ఇది అర్థమైంది కదండి, కన్స్ట్రక్టర్ కూడా కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్ ద్వారా మనకి సెట్ అవుతుంది. యా. మనం ఇంకా చూడాల్సింది ఏంటి? రిజాల్వ్. ఆటో వైర్ లో బై టైప్ లో మోర్ దాన్ 1 వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది. స్ప్రింగ్ అంతా ఇంతే అండి, డిపెండెన్సీ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, అవి రిజాల్వ్ అవటం, కొన్ని క్లాసెస్ ఉంటాయి, అన్నీ వాడుకోవటం. ఉన్న దాటిని ఫస్ట్ కోర్ అంతా డిపెండెన్సీ ఇంజెక్షన్ ఉంటుంది అనమాట. ఈ కాన్సెప్ట్ తోనే మిగతా స్ప్రింగ్ అంతా నడుస్తుంది. ఇంక ఇది వచ్చింది అనుకోండి ఏమి ఉండదు, ఇంకా నెక్స్ట్ దీని మీద బిల్డ్ అవుతుంది. అంటే స్ప్రింగ్ కోర్ లో ఉన్న కాన్సెప్ట్ డిపెండెన్సీ ఇంజెక్షన్ అనేది త్రూ అవుట్ స్ప్రింగ్ మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మెయిన్ ఎట్లా ఎంత ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తాం, స్ప్రింగ్ కోర్ మీదే ప్రతి కాన్సెప్ట్ రన్ అవుతా ఉంటుంది. ఎక్కడైతే డిపెండెన్సీ కావాలో మనకి డిపెండెన్సీ డిఐ అంటారు, డిపెండెన్సీ ఇంజెక్షన్ వాడుతాం. సో మీకు ఇది అన్ని చూపించా కదండి. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసి మీకు అర్థమవుతుందండి. ఇప్పుడు మీరు చెప్పండి నాకు ఇది. ఇప్పుడు ఇక్కడ కస్టమర్ ఉంది, అవునా? కస్టమర్ లో పర్సన్ అనేది ఉంది, అవునా? కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ బీన్ చూస్తే ఏమవుతుందండి, ఫస్ట్ కస్టమర్ ఇచ్చారు, అవునా? ప్రాపర్టీస్ ఇచ్చారు, ఇక్కడ బీన్ ఐడీస్ ఇచ్చారు, కానీ ఇక్కడ అసలు ఆటో వైర్ ఇవ్వలేదు, రెఫరెన్స్ ఇవ్వలేదు. ఇది ఇప్పుడే కాదులేండి, నెక్స్ట్ ఇంకా ఉంది. ఇదే కదా మనం చెప్పింది. బై నేమ్ అంటే ఏంటి? మనం చెప్పింది లోపల ఉన్న టీ పెన్ కరస్పాండింగ్ నేమ్ ఉంటే అది బై నేమ్ అయింది, అవునా? బై టైప్ అంటే ఏంటి? పెన్ అనుకోండి, మనకి ఇంటర్ఫేస్ ఉంది, సో ఏ టైప్ అయినా, బి పెన్ అయినా టీ పెన్ అయినా రెండు టైప్ కింద వస్తాయి. సో రెండు వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది? అంబిగ్యూటీ ప్రాబ్లం వస్తుంది. అది ఎలా రిజాల్వ్ చేయాలో చూద్దాం. కన్స్ట్రక్టర్ అంటే బై టైప్, కన్స్ట్రక్టర్ అంటే త్రూ కన్స్ట్రక్టర్ ఇంజెక్షన్. ఓకేనా?
సో మనకి చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయి. ఓకేనా? ఈ బై టైప్ ఎలా అనేది నెక్స్ట్ అది ఎలా రిజాల్వ్ చేయాలో నేను చెప్తానండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూద్దామా. ఇప్పుడు బై డిఫాల్ట్ స్ప్రింగ్ లో స్కోప్ అనేది సింగిల్టన్ అంటారు. అంటే ఏంటంటే మీరు ఎన్నిసార్లు కాల్ చేసినా, ఓకేనా, ఇప్పుడు టీచర్ ఉంది కదండి, హలో వినపడుతుందండి? యా ఓకేనా, ఇప్పుడు ఈ టీఐడి అనే టీచర్ ఆబ్జెక్ట్ ని మీరు ఎన్నిసార్లు ఇప్పుడు బీన్ కావాలంటే ఎవరిని అడుగుతారండి? మీరు బీన్ ఎవరు ఇస్తారు? ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసి మనకి ఎవరు ఇచ్చేది? కంటైనర్. కంటైనర్. మన ఎగ్జాంపుల్లో ఏ కంటైనర్ వాడుతున్నాం? ఫైల్ ఫైల్ ఏమంటారు, ఫైల్ సిస్టమ్ XML అప్లికేషన్ కాంటాక్ట్స్ మనకు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తుంది. అవునా? టీచరు మీరు 10 సార్లు కాదు 1000 సార్లు కాల్ చేసినా ఆల్వేస్ అది సేమ్ ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేస్తుంది. బై డిఫాల్ట్ స్కోప్ అనేది సింగిల్టన్ అండి. అర్థమైందా? ఎలా ఎలా టెస్ట్ చేస్తారంటే, సింగిల్టన్ అంటే ఏంటి? సింగిల్టన్ అంటే ఇంకా ఒకటే ఉంటది మనకు ఆబ్జెక్ట్. టీచర్ అనేది మీరు ఎన్నిసార్లు అడిగినా సేమ్ ఆల్రెడీ ఉందా లేదా చెక్ చేసుకుంటది. టీచర్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఉందో చూసుకొని ఆ టీచర్ ఆబ్జెక్ట్ మళ్ళీ మళ్ళీ అదే రెఫరెన్స్ ఇచ్చింది. రెండు ఆబ్జెక్ట్స్ సేమ్ అనేది ఎలా తెలుసుకుంటామండి? రెండిటికి డబల్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను చూడు. ఇప్పుడు ఇది T1 అనుకోండి, T2, ఓకేనా? ఓకేనా, జస్ట్ ఫస్ట్ రెండు సార్లు తెచ్చుకుంటున్నా టీఐడిని. ఓకేనా, నెక్స్ట్ అసలు రెండు అదే ఆబ్జెక్ట్ కాదు, ఎలా టెస్ట్ చేస్తాం? T1 ఈక్వల్ టు T2 అయింది అనుకోండి, అప్పుడు ఆ రెండు సేమ్ ఆబ్జెక్ట్ కి పాయింట్ అవుతున్నట్టు. అవునా కదా? మనం నేర్చుకున్నాం కదా ఇది కోర్ పార్ట్ లో. T1 అంటే ఏంటండి? లైక్ రిమోట్ కంట్రోల్ విచ్ పాయింట్స్ టు సమ్ ఒరిజినల్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ T1 T2 రెండు డబల్ ఈక్వల్ టు సేమ్ అయిందంటే అర్థం ఏంటి? ఈ రెండు రెఫర్ చేసే ఆబ్జెక్ట్ సేమ్ అని అర్థం. ఒకటే రిఫరెన్స్. అదే ఒకటే రిఫరెన్స్ కి పాయింట్ అవుతుంది. ప్రింట్ చేస్తే ట్రూ ప్రింట్ అవుతుంది. చూడండి, అర్థమైందా? అంటే ఏంటి? ఈ రెండు ఒకటే ఆబ్జెక్ట్ ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు T2 డాట్ సెట్ నేమ్ అని చెప్పి మాడిఫై చేశారనుకో, T1 లో కూడా మాడిఫై అయింది. ఎందుకు? ఆ రెండు పాయింట్ అవుతుంది ఒకటే ఆబ్జెక్ట్ కాబట్టి. టెస్ట్ చేద్దామా? టూ స్ట్రింగ్ ని ఓవర్ రైట్ చేద్దాం ప్రింట్ చేసేప్పుడు. సోర్స్ ఓకేనా. సో నేను రెండు ఓకేనా, బోత్ ఆర్ ఈక్వల్. ఇదేంది ఇలా వచ్చింది? చెత్తలాగా ఏదో వచ్చింది. గెట్ క్లాస్ ఇవన్నీ మనకి ఎందుకండి? ఓకే, ప్రాపర్టీస్ ఏం లేవు కదా, అందుకని అది అలా చేసింది. బాల్ పెన్ లో ఏం లేవు కదండి.
ప్రాపర్టీస్ అదేం ప్రింట్ చేస్తుంది? ఓకేనా? సో బేసికల్గా మీకు అర్థమైంది కదండి నేను చెప్పాలనుకుంది. రెండు సేమ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు దీన్ని మాడిఫై చేస్తే ఇది కూడా మాడిఫై అయిపోయింది, ఎందుకంటే ఆ రెండు సేమ్ ఆబ్జెక్ట్కి పాయింట్ అవుతుంది కాబట్టి. ఎందుకు? బై డిఫాల్ట్ ఇది ఇంటర్వ్యూలో అడుగుతుంటారండి క్వశ్చన్, బై డిఫాల్ట్ స్కోప్ ఏంటి అని చెప్పి స్ప్రింగ్లో. ఇక్కడ మీరు బీన్ ఉంది కదా, ఇది ఏమి ఇవ్వకపోతే స్కోప్ ఈజ్ ఈక్వల్ టు సింగిల్టన్ అన్నట్టు ఇది డిక్లేర్ చేసినట్టే అనుకోండి. ఉండదు, కానీ బై డిఫాల్ట్ ఇది ఉన్నట్టే, స్కోప్ సింగిల్టన్. ఓకేనా? ఇప్పుడు చూడండి ప్రోటోటైప్ అని ఇస్తా, ఇంకోటి ప్రోటోటైప్. నెక్స్ట్ రిక్వెస్ట్ సెషన్ అని చేస్తారా, అది స్ప్రింగ్ ఎంబీసీలో వస్తుంది మనకి. అవుట్ ఆఫ్ 4 సింగిల్టన్ అంటే సేమ్ ఆబ్జెక్ట్, ఎన్నిసార్లు మీరు అడిగినా అదే ఆబ్జెక్ట్ వస్తుంది. ప్రోటోటైప్ అంటే ప్రతిసారి రిక్వెస్ట్ చేసినప్పుడల్లా న్యూ ఆబ్జెక్ట్ వస్తుంది, టీచర్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు చూడండి ఈక్వల్ అవ్వదు. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ వేరైద్ది, ఈ ఆబ్జెక్ట్ వేరైద్ది. ఎందుకు? ప్రోటోటైప్ కాబట్టి. చూసారా? ఈక్వల్ అవ్వలేదు, అందుకే ప్రింట్ అవ్వాలి. ఓకేనా అండి? నాట్ ఈక్వల్. నాకు ఒక్కసారి ఆ రెండు ఈక్వల్ అవ్వకపోవడానికి ఏం చేంజెస్ చేశాను చెప్తారా? ఈ రెండు ఈక్వల్ ఏం లేదు, ప్రోటోటైప్ అని పెట్టా అంతే. ఇక్కడ ఎందులో పెట్టాలి? ఓకే, స్కోప్ ఈజ్ కూడా ప్రోటోటైప్. బై డిఫాల్ట్ స్కోప్ ఈజ్ కూడా సింగిల్టన్ అంటుంది. అంటే ఏమైతే మీరు టీచర్ ని గెట్ టిఐడి అని 100 సార్లు కాల్ చేసినా ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ ఇస్తుంది. అదేం చేస్తుంది అంటే ఇంటర్నల్ గా టీచర్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ క్రియేట్ అయ్యిందా. కాంటెక్స్ట్ కి తెలుసు కదండి, కంటైనరే కదా క్రియేట్ చేస్తుంది ఆబ్జెక్ట్స్ ని. అది చెక్ చేసుకుంటది ఆల్రెడీ టీచర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యిందా. సపోజ్ ఫస్ట్ టైం అనుకోండి, లేదు కాబట్టి ఒక టీచర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పెట్టుకుంటది. నెక్స్ట్ టైం మళ్ళీ ఎవరైనా గెట్ టిఐడి అన్నారు అనుకోండి, అదేం చేస్తుంది, ఆల్రెడీ టీచర్ ఆబ్జెక్ట్ ఉందా చెక్ చేసుకుంటది. ఈసారి ఉంటది కదా, కాబట్టి ఉన్న ఆబ్జెక్ట్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో న్యూ టీచర్ అని చెప్పి చెయ్యదు సింగిల్టన్ అన్నప్పుడు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటే దాన్నే ఇస్తుంది. మళ్ళీ ఇంకోళ్ళు అడిగారు అనుకో, సేమ్ అదే ఆల్రెడీ ఉందా చెక్ చేసుకుంటుంది, ఉంది కదా. సో ఎన్ని సార్లు 1,00,000 సార్లు కాల్ చేసినా ఒకటే ఆబ్జెక్ట్ ఉంటది ఇంకా. సో మనకి ప్రతిసారి నాకు న్యూ కావాలి అనుకున్నప్పుడు ప్రోటోటైప్ వాడుకోవాలి. ఓకేనా? సో ఈ రెండు. నెక్స్ట్ ఇంకా ఏముంటాయంటే స్కోప్ లో ప్రోటోటైప్ సింగిల్టన్ ఉంటుంది. బై డిఫాల్ట్ సింగిల్టన్, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏమి ఇవ్వకపోయినా సింగిల్టన్ అన్నట్టు. డిఫాల్ట్ అంటే అదే కదా, మీరు ఏం చెప్పకపోతే సింగిల్టన్, చెప్పినా ఒకటే, చెప్పినా ఏమి చెప్పకపోయినా ఒకటే మీనింగ్ బై డిఫాల్ట్. మార్చుకోవాలంటే మార్చుకోండి ప్రోటోటైప్. ఇంకోటి ఏమన్నా రిక్వెస్ట్ సెషన్ ఇక్కడ కాదు, స్ప్రింగ్ ఎంబీసీ అని ఉంటుంది, అక్కడ చూడాలి మనం. ఓకేనా? సో ఇది అర్థమైందండి, స్కోప్ కూడా అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకొకటి చెప్పి క్లోజ్ చేసేస్తానండి, ఎందుకంటే ఇవన్నీ ఫస్ట్ మీకు కన్ఫ్యూజన్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయండి అందుకే. నెక్స్ట్ ఇంకేంది, మనం ఒక 5 minutes లో వస్తానండి. ఓకే,
హలో. యా ఓకే, సో ఇదంతా XML ద్వారా చేసే కదండి ఇప్పుడు ఈ ఆటో వైర్. ఇప్పుడు చూడండి, సో మనం ఇక్కడ నేనేం చేశాను, టీచర్ క్రియేట్ చేసా, బాల్ పెన్ అని ఒకటి ఉంది, ఇక్కడ రెఫ్ ట్యాగ్ యూజ్ చేయలేదు, సో డిపెండెన్సీ రిజాల్వ్ అవ్వలేదు, ఇక్కడ ఆటో వైర్ అనేది వాడలేదు. ఓకేనా? ఇప్పుడు ఏమొస్తుంది, రన్ చేస్తే నల్ వాల్యూ వస్తుంది. అవునా? నేనేం చేస్తానంటే టీచర్కి వెళ్ళి ఇక్కడ @ ఓకేనా, XML ఇది అనటేషన్ లెవెల్లో అండి. XML లో చేయొచ్చు, ఇది చేయొచ్చు. ఇందాక మనం ఏం చేసాము, XML లో చెప్పాం కదా డిపెండెన్సీని. ఇప్పుడు ఏం తెలిసిందో తెలుసా, ఆటోమేటిక్ గా టీపెన్ అనే టైప్ ఆటో వైర్ బై డిఫాల్ట్ ఇక్కడ ఇలా చెప్పంటే బై టైప్ సెర్చ్ చేసుకొని ఆ బీన్ ని కరస్పాండింగ్ ఇంజెక్ట్ చేస్తుంది. ఇంజెక్ట్ అంటారండి, డిపెండెన్సీని రిజాల్వ్ అనకుండా ఇంజెక్ట్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఏమైతే తెలుసా, ఇప్పుడు ఇక్కడ ఆటో వైర్ బై టైప్ అని రాసామనుకోండి, సేమ్ యాజ్ ఇప్పుడు ఇక్కడ బై డిఫాల్ట్ మనం ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే స్ప్రింగ్ ఆటో వైర్ అనటేషన్ చూసిద్దో ఏం చేస్తుంది, ఈ టీపెన్ అనే టైప్ ఏదైనా ఉందో చూసుకొని ఆ డిపెండెన్సీని ఇంజెక్ట్ చేసేస్తుంది. అర్థమైందా? సో ఏమొస్తుంది, నల్ వస్తుందా, ఇప్పుడు రిజాల్వ్ అయిద్దా, అవుతుందా, కానీ అవ్వదు. అయిందా? అవును, నేను ఇప్పుడు మార్చా కదా, ఇక్కడ అనటేషన్ పెట్టాను. సో అనటేషన్ పెట్టా కాబట్టి ఇప్పుడు డిపెండెన్సీ ఇంజెక్ట్ అవ్వాలి కదా, కానీ అవ్వలేదు. ఎందుకని, స్పెసిఫై చేయలేదా ఆటో వైర్ కాదు. ఇప్పుడు ఈ అనటేషన్ పెట్టినంత మాత్రాన అర్థం కాదు, ఈ అనటేషన్ రీడ్ చేసే క్యాపబిలిటీ కూడా ఉండాలి. సో ఏం చేయాలంటే మనం ఇక్కడ ఆ అనటేషన్ ఎవరు రీడ్ చేయట్లేదు, ఇది పెట్టాలి, అప్పుడే ఆ అనటేషన్ కి మీనింగ్ అయింది. ఇప్పుడు ఏం చేసిద్ది తెలుసా, ఇది పెట్టినప్పుడు స్ప్రింగ్ ఆ అనటేషన్ రీడ్ చేస్తుంది. అనటేషన్ కాన్ఫిగ్ అని చెప్పి పెడితే ఇదేం చేస్తుంది అంటే ఇప్పుడు అనటేషన్స్ పెడితే యూజ్ అనమాట. ఇందాక మీరు పెట్టినా నో యూజ్, ఎందుకంటే దాన్ని ఎవరు రీడ్ చేయరు. సో రీడ్ చేయకపోతే దాన్ని డిపెండెన్సీ రిజాల్వ్ చేయాలని దానికి తెలియదు. ఇప్పుడు చూడండి, వచ్చిందా, చూసారా, ఆటో వైరింగ్ వచ్చేసింది, మీకు స్ప్రింగ్ వచ్చేసిందండి. స్ప్రింగ్ కోర్ మీరు ఇప్పుడు ఏమంటారు, ప్రాజెక్ట్కి వెళ్ళి మీరు వర్క్ చేసేయచ్చు. మీరు ఆల్రెడీ జావా వచ్చు, ఇప్పుడు స్ప్రింగ్ కోర్ పార్ట్ వచ్చేసింది. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, స్ప్రింగ్ MVC అవన్నీ తెలియకుండా నాకు స్ప్రింగ్ వచ్చు అంటారు. ఏమొచ్చు అన్నాకో మా ప్రాజెక్ట్ లో స్ప్రింగ్ కోర్ మాడ్యూలే వాడారని అబద్ధాలు చెప్తారు. అసలు వాడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ కోసం చెప్పాలి కదండి అబద్ధాలు. స్ప్రింగ్ లేదనుకోండి, ఇప్పుడు హైదరాబాద్ లో ఇంటర్వ్యూ వచ్చింది, మీరు స్ప్రింగ్ పెట్టకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ గా 60-70% అసలు స్ప్రింగ్ హైబర్నేట్ లేకపోతే మీ రెజ్యూమ్ పిక్ చేయడు. ఓకేనా? ఎందుకంటే అన్ని ప్రాజెక్ట్స్ లో స్ప్రింగ్ హైబర్నేట్లు ఇప్పుడు బై డిఫాల్ట్ వాడేస్తున్నారు. నెక్స్ట్, ఇప్పుడు రెజ్యూమ్ లో పెట్టింగానే సరిపోదుగా, వాడు మనల్ని క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చేయాలి. కాబట్టి ఏం చేస్తారు, ఈజీగా ఉండేది ఏది, స్ప్రింగ్ కోర్. నెక్స్ట్ స్ప్రింగ్ JDBC ఉంటుంది, స్ప్రింగ్ హైబర్నేట్, స్ప్రింగ్ MVC అన్ని ఉంటాయి. అవన్నీ నేర్చుకోకుండా స్ప్రింగ్ కోర్ యూజ్ చేసి మా ప్రాజెక్ట్ లో ఓన్లీ స్ప్రింగ్ కోరే వాడతారండి అని చెప్తారు. అంటే డిపెండెన్సీ ఇంజెక్షనే వాడతారని చెప్పేసి వాడే కొంచెం ఇంటర్వ్యూని సింప్లిఫై చేసుకుంటాడు. అదే మీరు స్ప్రింగ్ మొత్తం వాడామనుకోండి, అన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా. సో అట్లా ఎవరి టాక్టిక్స్ వాడితే, బట్ అది నమ్మాలని లేదు కదా. ఉత్త స్ప్రింగ్ కోరే వాడితే వాడికి కొంచెం స్టోరీ చెప్పాడు అనుకుంటాడు. అదేవిధంగా సో మీరు స్ప్రింగ్ కోర్ ఇప్పుడు మీరు చూసింగానే మీరు చేసే ఇచ్చండి. ఇంకా ఎగ్జాంపుల్స్, డిపెండెన్సీ ఇంజెక్షన్ అంతా అర్థమైపోయింది. ఇంకేముంది,
సో ఎప్పుడైతే డిపెండెన్సీ కావాలో ఒకటి XML లో అయినా చేయొచ్చు. XML లోనే 2 టైప్స్. ఒకటి డైరెక్ట్ గా రెప్ ట్యాగ్ యూజ్ చేయొచ్చు డిపెండెన్సీని రిజాల్వ్ చేయడానికి. ఇంకొకటి ఆటో వైర్ బై నేమ్ బై టైప్ అన్నా చేయొచ్చు. లేదా అది కూడా వద్దు అన్నప్పుడు @auto void అని చెప్పి ఇవ్వచ్చు. యా ఇంకా ఇంకా సింప్లిఫై చేయమంటారు దీన్ని? ఇంకా సింప్లిఫై చేయమంటారా అంటున్నా. చేయండి. ఇప్పుడు ఏం చేసామండి, బీన్ అన్నా డిక్లేర్ చేస్తున్నాం ఇక్కడ, అవునా? ఇది కూడా తీసిపడేయండి, ఓకేనా? టీచర్ ఉంది కదా, ఇట్లా పెట్టండి అన్నిటికీ. ఓకే అన్నిటికీ టీచర్కి క్రియేట్ చేసిన అన్ని బాల్ పెన్ అన్నిటికీ. అవును, ఏంటండి అది కాంపోనెంట్? కాంపోనెంట్ ఫస్ట్ చూడండి, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Ctrl+Shift+O గుర్తుందా? కమాండ్ Ctrl+Shift+O కొడితే ఆటోమేటిక్గా ఇంపోర్ట్ స్టేట్మెంట్ యాడ్ అయింది. మీరు రాయవాకండి కూర్చొని. మల్టిపుల్ ఉంటే అది పాపప్ లాగా ఇస్తుంది, అందులో ఏది కావాలో మీరు సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే కాంటెక్స్ట్ కావాలని అనోటేషన్ కాన్ఫిగ్ తీసేసి కాంటెక్స్ట్ కావాలని కాంపోనెంట్ స్కాన్ అని చెప్పి ఉంటుంది. బేస్ ప్యాకేజ్లో టెస్ట్ అని చెప్పి ఇవ్వండి, ఓకేనా? అంటే ఏంటో తెలుసా అండి, అంతమంది బీన్స్ మాన్యువల్గా ఇక్కడ డిక్లేర్ చేసేవాడిని కదా, ఈ కాంపోనెంట్ స్కాన్ ఏమవుతుందంటే @కాంపోనెంట్ ఉందనుకోండి దేనైనా బీన్ మీద, ఇక్కడ డిక్లేర్ చేసిన దాంతో ఇది సమానం అనమాట. మీ బీన్స్ ఎక్కడ ఉన్నాయో చెప్పండి బేస్ ప్యాకేజ్ అని చెప్పి. బేస్ ప్యాకేజ్ అంటే ఎక్కడ ఏ ప్యాకేజీలో ఉన్న క్లాసెస్లో @కాంపోనెంట్ ఉంటే దాన్ని నేను రీడ్ చేయమంటామని అర్థం. పేరులోనే చూసారా అనోటేషన్ పేరు, సరే XML ట్యాగ్ పేరు కాంపోనెంట్ స్కాన్. అంటే ఏం చేస్తుంది, ఈ ఏ ప్యాకేజీ అని చెప్పారు మీరు ఇక్కడ, బేస్ ప్యాకేజ్ టెస్ట్ అన్నారు. సో టెస్ట్ లోకి వెళ్ళి @కాంపోనెంట్ ఏది ఉంది, ఓకే ఇది ఉంది, నెక్స్ట్ ఇంకేముంది ఇది ఉంది, నెక్స్ట్ ఇంకేముంది ఇది ఉంది. ఈ మూడిటికి మీరు ఇక్కడ డిక్లేర్ చేసినట్టే బీన్ ట్యాగ్స్, ఓకేనా? ఓకే మీరు అడగచ్చు ఇందాక అనోటేషన్ కాన్ఫిగ్ లేకపోతే అనోటేషన్ రీడ్ చేయరు అని చెప్పి అన్నా కదా. కాంటెక్స్ట్ కాంపోనెంట్ స్కాన్ ఇంక్లూడ్స్ అనోటేషన్ కాన్ఫిగ్ అనుకోండి, ఆ పవర్ కూడా దీనికే ఉంటది. అనోటేషన్ రీడ్ చేయటం ప్లస్ కాంపోనెంట్స్ ని రీడ్ చేయటం రెండు ఈ ట్యాగ్ చేయగలదు, అర్థమైందా? అనోటేషన్ కాన్ఫిగ్ ఇవ్వక్కర్లా ఇప్పుడు కాంపోనెంట్ స్కాన్ ఉన్నాక, ఓకేనా? ఇప్పుడు రన్ చేద్దామా? ఎర్రర్ క్రియేటింగ్ బీన్ విత్ నేమ్ టీచర్, ఇంజెక్షన్ ఆఫ్ ఫెయిల్డ్. ఎందుకు? కుడ్ నాట్ ఏమని అంటుంది చెప్పా కదా మీకు. బై డిఫాల్ట్ ఆటో వైర్ బై టైప్ చేసిద్ది. @auto void మనకి 2 రకాలు ఉన్నాయి కదండి ఆటో వైడ్ లో, బై నేమ్ చేసిద్ది, బై టైప్ చేసిద్ది. ఇప్పుడైతే మీరు అనోటేషన్ @auto void అన్నారనుకోండి, ఇది బై డిఫాల్ట్ బై టైప్ చేసిద్ది. సో బై టైప్ చేసినప్పుడు ఏమవుతుందంటే 2 ఫౌండ్ అవుతున్నాయి, బాల్ పెన్ ఉంది, ఇంక్ పెన్ కూడా ఉంది కదా, 2 కాంపోనెంట్స్ 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 దానికి కన్ఫ్యూజన్ అవుతుంది, ఏబీని సెట్ చేయాలి. సేమ్ ప్రాబ్లం కదా,
XML లో 2 బీన్స్ ఉన్నప్పుడు ఇది చూడండి కావాలంటే ఇప్పుడు నేను ఇది @కాంపోనెంట్ తీసేస్తా. ఇప్పుడు వచ్చిద్దా లేదా ఎర్రర్ లేకుండా? వస్తుంది. ఎందుకు? దానికి ఒక టైపే ఉంది, ఒక్క ఆబ్జెక్టే ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఉండదు. నో బీన్ నేమ్ TID is defined. ఏం TID? ఓకే, నో బీన్ నేమ్ TID ఎక్కడ వాడామండి? ఇక్కడ మనం బీన్ ఓకే, అని ఇప్పుడు ఇది తీసేసాం కదండి. తీసేసాం కదా. ఒక్క నిమిషం, అనటేషన్ చేసినా ఇది రావాలి కదా. TID అనేది ఐడి లేదు. బై డిఫాల్ట్ ఏమైందంటే ఇప్పుడు టీచర్ ఉంది కదా, ఇక్కడ ఓకే, అర్థమైందండి ఏం చేశాను నేను. అంతకుముందు బీన్కి ఐడి ఇచ్చేవాళ్ళం కదా XML లో. మరి ఇక్కడ ఏదో ఒక నేమ్ తెచ్చుకోవాలి కదా. సో బై డిఫాల్ట్ ఏం చేస్తుందంటే మీరు తెచ్చుకోవాలి, గెట్ కాల్ చేయాలన్నప్పుడు మీరు ఏమి ఇవ్వకపోతే ఈ టీని స్మాల్ చేయండి, ఇదే ఐడి అన్నట్టు తెచ్చుకోవడానికి. మనం అంతమంది XML అనుకోండి ఐడి ఇచ్చేవాళ్ళం కదా, ఆ ఐడితో తెచ్చుకునే వాళ్ళం. కంటెక్స్ట్ ని అడిగేటప్పుడు ఆ ఐడి అడిగేవాళ్ళం, అవునా? కానీ ఇప్పుడు ఎక్కడ ఏమి ఇవ్వలేదు కదా. సో బై డిఫాల్ట్ ఏం చేస్తుందంటే ఈ క్లాస్ నేమ్ లో ఫస్ట్ లెటర్ ని స్మాల్ చేసేసి అడిగితే అదే ఐడి అన్నట్టు. బై డిఫాల్ట్ అలా తీసుకుంటుంది అది ఐడిని మీరు చెప్పకపోతే. సో టెస్ట్ మైన్ ఏమైందండి, రిజాల్వ్ అయిందా? కావాలంటే చూడండి, ఇప్పుడు మీరు టీ పెడితే దానికి అర్థం కాదు, ఎందుకంటే అది బై డిఫాల్ట్ స్మాల్ టీతో తీసుకుంటది. ఇలాంటి ఎర్రర్స్ మనకి ఎలా తెలుస్తాయి? ఎక్స్పీరియన్స్ వచ్చే తెలిసిద్ది. ఇప్పుడు నాకు ఏం ఫస్ట్ రాదండి, చేస్తూ ఉంటాము, చదువుదాం కాబట్టి అర్థం అవుతుంది. ఓకేనా? చూసారా, టీచర్ అనేది లేదు అని వస్తుంది, ఎందుకంటే బై డిఫాల్ట్ ఆ క్లాస్ లో ఫస్ట్ లెటర్ స్మాల్ చేసి దాన్ని ఐడిగా తీసుకుంటది. క్లియరా అండి? చూసారా, మీరు ఎన్ని చేసుకుంటాను. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా అయిపోయింది, కాంటెస్ట్ కాంపోనెంట్ స్కాన్ కూడా అయిపోయింది మీకు. ఇంకా మీకు ఇప్పుడు టైపు 2 గనక ఉంటే ప్రాబ్లం అవుతుంది కదా. బాల్ పెన్ మనం ఏం చేసాం, రిజాల్వ్ చేయడానికి ప్రస్తుతానికి ఇక్కడ తీసేసాం. ఏం చేయాలో తెలుసండి ఇప్పుడు, ఇప్పుడు రెండిటికి బాల్ పెన్ను ఇంక్ పెన్ కి కాంపోనెంట్ ట్యాగ్ ఉందా? సో ప్రాబ్లం వస్తుంది కదా మనకి. ఈ టీచర్ అనేది ఆటో వైర్ చేయాలన్నప్పుడు ఏం చేస్తుంది, బై టైప్ చేస్తుంది కాబట్టి 2 బీన్స్ ఉన్నాయి ఆఫ్ సేమ్ టైప్, సో ఇష్యూ వస్తుంది. కానీ ఇప్పుడు ఇష్యూ రాదు, చూడండి నేను ఏం చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవునా, ఏది ఏది ఇంజెక్ట్ అయిందండి, పెన్కి బాల్ పెన్ అయింది. ఎందుకో తెలుసా, నేను ఇప్పుడు ఏం చేసా తెలుసా, యాంబిగ్యూటీని రిజాల్వ్ చేయడం కోసం దీనికి ఒక ముద్దు పేరు ఇచ్చా, @qualifier BP, దీనికి @qualifier అని చెప్పి IP అని ఇచ్చా. నేను ఇంజెక్ట్ చేసేటప్పుడు ఆటో వైడ్కి హింట్ ఇచ్చా, ఏమనంటే నీకు కన్ఫ్యూజన్ వస్తుంది, సో ఇది సెట్ చెయ్యి అని చెప్పా. క్వాలిఫైయర్ BP అని దేనికుందో దాన్ని సెట్ చెయ్యి. ఇప్పుడు ఏమైంది, ఆటో వైర్ బై టైపే చేసిద్ది, బట్ ఆ టైప్స్ 2 కనుక ఫైండ్ అయింది అనుకోండి, ఇదేం చేస్తుంది, బీపీ ఉన్న టైప్ దాన్నే ఇంజెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ యాంబిగ్యూటీ ఏముంది,
రెండిటికి డిఫరెంట్ ఉంది కదా క్వాలిఫైయర్. అవును. సో ఈవెన్ దో ఇట్ finds two beans, it will still use the one which is having qualifier as BP. అర్థమైందా యా. సందీప్? అర్థమవుతుందా అండి? యా అర్థమైంది. అయిపోయిందండి స్ప్రింగ్ డిపెండెన్సీ ఇంజెక్షన్. మీరు రియల్ ప్రాజెక్ట్లో ఇప్పుడు ఈ అనటేషన్ చూసి కానీ మీకు అర్థమైపోవాలి ప్రాజెక్ట్ ఏముందండి. ఆటో వేయడానికి కానీ ఏం చేస్తుంది, ఈ పెన్ అనేది బీన్ ఎక్కడ ఉందో చూసుకుంటుంది, దాన్ని ఇంజెక్ట్ చేసి పడేస్తుంది. అంటే కాంపోనెంట్ ఏం చేస్తుంది, మన XML లో చేయకుండా కాంపోనెంట్ అని పెడితే ఏం చేస్తుంది, దీన్ని బీన్ గా డిక్లేర్ చేసినట్టే ఈక్వల్ XML. ఇదంతా లేటెస్ట్ అండి. ఇప్పుడు మేబీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉండొచ్చు, బట్ న్యూ ప్రాజెక్ట్స్ అంతా ఏం చేస్తున్నారంటే ఇట్లానే చేస్తున్నారు, ఎవరు XML లో డిక్లేర్ చేయట్లా. మీకు ఇంకా పిచ్చెక్కించమంటారు ఇవ్వాలి. అసలు ఇది కూడా అక్కర్లా. ఇప్పుడు ఇది ఉంది చూసారు XML, అసలు XML అక్కర్లా ఇప్పుడు లేటెస్ట్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కూడా అక్కర్లా. మరి కంటెక్స్ట్ అవన్నీ ఎలాగా? అది Context ఇంకొక scanning. ఇంకా జావాలోనే చేస్తారు, ఈవెన్ XML లో చేసేది. ఓకే. ఇప్పుడు దాకా మనం ఒక్కొక్క లెవెల్ పెంచుకుంటూ వచ్చాం. ఫస్ట్ ఏం చేసాం, XML లో రెఫ్ ట్యాగ్ వాడాం. నెక్స్ట్ ఏం చేసాం, XML లో రెఫ్ ట్యాగ్ తీసేసి ఆటో వైర్ చేసాం, బై నేమ్ బై టైప్. నెక్స్ట్ ఏం చేసాం, అది కూడా ఆటో వైర్ తీసేసి ఆటో వైర్ అనటేషన్ తో చేసాం. అవునా? మళ్ళీ నెక్స్ట్ ఏం చేసాం, ఆటో వైర్ చేసి ఈవెన్ బీన్స్ కూడా డిక్లేర్ చేయాలి XML లో. బీన్స్ డిక్లేర్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, కాంపోనెంట్ అని వాడాం. నెక్స్ట్ ఏం చేసాం, అవన్నీ కూడా వద్దు, ఈవెన్ XML కూడా వద్దు, దాన్ని కూడా జావా కాన్ఫిగరేషన్ చేసేయచ్చు. అది ఇంకా అడ్వాన్స్. ఓకేనా? బట్ స్టిల్ మీరు ప్రాజెక్ట్స్ లో ఇలా ఈ XML కాన్ఫిగరేషన్ చూస్తారు. బట్ నేను చెప్పేది అన్ని కవర్ చేస్తున్నా, మీకు ఏది కావాలంటే అది వాడుకోండి రేపు. ఓకే. ఇప్పుడు మరీ లేటెస్ట్ స్ప్రింగ్ 4 వీటిలో ఏంటంటే XMLs ఎవరు వాడట్లేదు, మొత్తం కంప్లీట్ జావా కాన్ఫిగరేషన్ చేసుకుంటా. అది డిపెండ్స్ అండి, కొన్ని ప్రాజెక్ట్స్, చాలా ప్రాజెక్ట్స్ ఇంకా XML వాడతాయి. అది మీ అవసరం బట్టి, మీ రిక్వైర్మెంట్ బట్టి చేసుకుంటారు. ఓకేనా? ఇవాళ కాపేద్దామా? యా. అశ్విని ఉన్నావు అసలు? నో రెస్పాన్స్. ఉందా అశ్విని? వినట్లేదా? ఇంకా లేరా మీరు ఒకటే ప్లేస్ లో? సింధు ఉన్నావా? నేను అదిగోండి యానిలని పంపించిన మెసేజ్. అవును, అదే మాట్లాడట్లేదండి. ఏమో మరి. పక్క నుండి కూడా ఏమండి అంటది, ఏదో మాట్లాడుతుంది. టాకింగ్ అశ్విని అని వచ్చింది, మైక్ ప్రాబ్లమా?